MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. రామ్ సత్యనారాయణ గారు మీరంతా కలిసి ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేశారు. అది ఒక వరల్డ్ రికార్డ్ అయిపోయింది. అవును. ఇలాంటి టైంలో ఒక 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఏం సార్ ఈ నిర్ణయం? టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే మోటివ్ తోటి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు దాదాపు 115 సినిమాలు. సినిమా బాగా తీద్దాం, అంతే, రిజల్ట్ ఉంది. అవును. ఆయన అసలు చాలా సార్లు సినిమా పోయినా పర్లేదని సినిమా రిలీజ్ ముందే స్టేట్మెంట్ ఇచ్చి చెప్పేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆర్జీవి గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే యావరేజ్గా ఒక ఫిల్మ్కి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు? ఇప్పుడు నేను మీకు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, 15 సినిమాలకు 15 కోట్లని ఇవ్వచ్చు. కానీ రేపు పొద్దున ఏమైందంటే 15 కోట్లు అవ్వదు, ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. ఎప్పుడైనా సినిమాకి ఏమైందంటే ఇంత అనుభవం ఉన్న సాయి కృష్ణ ఇంకా రామ్ సత్యనారాయణ గారు ఇచ్చే ఆ చిన్న సినిమా ఛాన్సుల కోసం అండ్ ఈ 15 సినిమాలని వీటి అందరితో కమ్యూనికేట్ అవుతూ వీటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే వ్యక్తిగా ఎందుకు మిగిలిపోయారు? నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకోలేదు. ఒక ఫిలిం మేకర్ అవ్వాలి, సినిమాలో భాగం అవ్వాలి. అది నా సినిమా అయినా కానివ్వండి, పక్క సినిమా అయినా కానివ్వండి. ఒకవేళ నిజంగా ఆ స్కిల్స్ లేని పర్సన్ అయితే లేదా అంత టాలెంట్ లేని పర్సన్ అయితే ఆ క్వశ్చన్ అడిగేవారు కాదు. నెక్స్ట్ దట్ మీ ఐ డ్రీమ్లో నన్ను కూర్చోబెట్టే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారి KBHP కాదు, దీంట్లో స్టార్ కాస్ట్ ఎవరు? సాయి కృష్ణ అనే వ్యక్తి ఆర్జీవికి భయంకరమైన అభిమాని. అంటే అలాంటి వ్యక్తిని ఆరాధిస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్ట్రగుల్స్ కానీ ఈ ప్రయాణంలో ఆ వ్యక్తి ఆరా మీకు ఎంతవరకు ఉపయోగపడింది? ఎందుకంటే నేను ఈ రోజుకి ఇప్పటికీ లోపల ఎన్ని బాధలు ఉన్నా హ్యాపీగా నవ్వుకుంటున్నా అంటే ఆయనే కారణం. ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రామ్ సత్యనారాయణ నిర్మాతగా ఈయనకి పరిచయం అవసరం లేదు. ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేసి ఏడాదిలోపు వాటిని పూర్తి చేసి చూపిస్తానని చెప్పి ఇప్పటికే ఆయన వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ఈ 15 సినిమాలకి ఇన్ఛార్జ్గా కంటెంట్ క్రియేటర్గా ఉంటూ ఈ 15 సినిమాల్లో ఒక సినిమాని డైరెక్ట్ చేయబోయే సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ వరల్డ్ రికార్డుకి కారణం ఏంటి, ఏ మోటివ్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ సాయి కృష్ణ గారు. హాయ్ అండి. అండ్ మీరు రామ్ సత్యనారాయణ గారు మీరంతా కలిసి ఒకే రోజు 15 సినిమాలు స్టార్ట్ చేశారు. అది ఒక వరల్డ్ రికార్డ్ అయిపోయింది. ఈ 3 రోజుల నుంచి ఇండస్ట్రీలో ఒక సమ్మె ఎంతైతే హాట్ టాపిక్ అయిందో ఇలాంటి టైంలో ఒక 15 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేయడం కూడా హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఏం సార్ ఈ నిర్ణయం? బేసిక్గా ఏంటంటే చాలా మంది అంటుంటారు ఇండస్ట్రీలో అవకాశాలు రాదు, లేకపోతే ఇండస్ట్రీలో తొక్కేస్తారు, లేకపోతే ఇండస్ట్రీలో మోసం చేస్తారు అంటారు కదా. సో వాటన్నిటికీ ఆపోజిట్గా ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని ఎవరు తొక్కారు, మనం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే మోటివ్ తోటి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు దాదాపు 115 సినిమాలు ఆల్రెడీ గతంలో చేశారు. అందులో ఐస్ క్రీమ్ 1, 2 అండ్ అవంతిక అని కొన్ని సినిమాలు హిట్ అయినాయి. ట్రాఫిక్ అనే సినిమా కానీ. సో గురువుగారితో అంటే గురువుగారు అంటే ఏజ్లో పెద్దవాళ్ళు, నెక్స్ట్ అనుభవంలో వయసులో పెద్దవాళ్ళు, నాకు మార్గనిర్దేశకులు కొన్ని విషయాల్లో. సో నేను ఇండస్ట్రీలో గురువు గారుగా పిలిచే వ్యక్తుల్లో ఒకటి తనికెళ్ళ బర్ని గారు, ఇంకోటి రామ్ సత్యనారాయణ గారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే నా మంచి కోరుకునే వ్యక్తులు అనమాట. సో ఈ 9 సంవత్సరాల జర్నీలో ఏంటంటే ఆయన సొంత బ్యానర్లో ఆయన భీమవరం టాకీస్లో చేసేదనమాట. ఆయన బ్యానర్లో నేను ఎప్పుడు ఛాన్స్ అడగలేదు, నాకు ఆయన నువ్వు మనం కలిసి ఒక మూవీ చేద్దామని మేము అనుకోలేదు. సో రీసెంట్గా ఒక 5 months బ్యాక్ ఒక ఐడియా వచ్చింది, తనకి ఐడియా వచ్చింది. ఓకే, ఎట్ ఏ టైం ఆగస్టు 15వ తారీఖు 15 సినిమాలు లాంచ్ చేస్తే ఎట్లుంటాయి సాయి అన్నాడు. నేనే బాగుంటుంది సార్, కానీ చాలా రిస్క్తో కూడుకుంది కదా అన్నాను. ఏముందా 115 సినిమాలు తీసా, ఇంకొక 15 సినిమాలు మంచిగా తీసేసి దాని తర్వాతకి నెక్స్ట్ ఎలా చేస్తాము ఏంటని సెకండరీ. ఈ 15 సినిమాలు మాత్రం ఆగస్టు 15వ తారీఖు స్టార్ట్ చేసి 2026 ఆగస్టు 15 కల్లా రిలీజ్ చేసి మనము ప్రపంచంలో అసలు సినీ ఇండస్ట్రీ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ ఉన్నా కూడా ఒకే రోజు స్టార్ట్ చేసిన సినిమాలు 1 yearలో కంప్లీట్ అయ్యేటట్టు మ్యాక్సిమం ఎవరైతే చేసి ఉండరు, చెయ్యరు, ఒకవేళ చేయలేరు. సో ఆ రికార్డ్స్ మనం బ్రేక్ చేయబోతున్నాం అనేసి ఒక 5-6 months నుంచి బ్యాక్ సపోర్ట్ అదే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ 15 మందిలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే భారవి గారు, ఉదయ్ భాస్కర్ గారు, ఓం ప్రకాష్ గారు, సంగకుమార్ గారు, నేను, శ్రీరాజ్ బల్లా, తర్వాతకి మోహను, తర్వాతకి ఏకర్ సత్యనారాయణ అనేసి, ప్రణయ్ రాజు, హర్ష, తర్వాతకి సతీష్, కార్తిక్ కృష్ణ, ఇట్లా 15 మంది టీంని
ఓకే మేము ఫామ్ చేసాం డైరెక్టర్స్. సో ఒక 4 మాత్రం సీనియర్స్, మిగిలిన 11 మంది మాత్రం ఇప్పుడు వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ అండ్ ఒక 2-3 మూవీస్ తీసిన డైరెక్టర్స్ అనమాట. సో వాళ్ళ కథలు వినేసి వాళ్ళ జడ్జిమెంట్ చూసుకొని మా బడ్జెట్కి వాళ్ళకి రిలేటెడ్గా ఉన్నారా అని చూసుకొని తర్వాతకి అనుకున్న టైంకి రిలీజ్ అవుతాయా. సో అంటే ఇప్పుడు ఎంతైనా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు ఎంత పెట్టినా కూడా డైరెక్టర్ వాళ్ళ టీం బట్టి ఉంటుంది. సినిమా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా, డెలివరీ అనేది వాళ్ళు ఇంపార్టెంట్. సో డెలివరీ చేసే వాళ్ళు కూడా ప్రాపర్గా ఉన్నారా లేదా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసేసి ఈ 15 మెంబర్స్ని మేము ఫైనలైజ్ చేసేసి వాళ్ళకంటూ సర్టెన్ టీమ్ను ఏ టీంకి ఆ టీంకి ఒక ఇన్ఛార్జ్ని పెట్టేసి, సో నేను డైరెక్టర్గానే అనమాట ఒక సినిమాకి. నా సినిమా పేరు KBHP కాలనీలో. సో అయితే నేను ఫస్ట్ చేయను అనుకున్నా, ఎందుకంటే అంకుల్ ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్, ఇప్పుడు ఒక రఫ్ సినిమాకి డబ్బులు పోయినాయి, మళ్ళీ మన ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది కదా అని నేను అన్నా. అంటే ఇండస్ట్రీలో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది 0.01, మిగిలిన 99% అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్. ఎందుకంటే పెద్ద సినిమాలో ఏదో ఒక సినిమానే క్లిక్ అయింది, చిన్న సినిమాలో ఏదో ఒక సినిమా మాత్రమే హిట్ అయింది. ఇన్ని సంవత్సరాలు చూసుకుంటే ఈ 2025లో 8 నెలల్లో ఈ 8 నెలల్లో మహా అంటే ఒక 3-4 సినిమాలు మాత్రం హిట్లు. పైగా రామ్ సత్యనారాయణ గారు అంటే ఆయన అసలు ఫ్లాప్ కు భయపడే మనిషి కాదు. ఆయన ఒకటే అంటాడు, సినిమా బాగా తీద్దాం, అంతే, రిజల్ట్ వద్దు. అవును, ఆయన అసలు చాలా సార్లు సినిమా పోయినా పర్లేదని సినిమా రిలీజ్ ముందే స్టేట్మెంట్ ఇచ్చి చెప్పేస్తాడు. ఇంకోటి ఏంటంటే RGV గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు ఐడియాస్ కూడా సేమ్ ఉంటాయి. అంటే మనకు అవుట్పుట్ కాదు ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్ అంటారు. సో అది కరెక్ట్ అనమాట. మనం ఎలా చేసాము ఏంటి అనేది ఇంపార్టెంట్, రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో కానీ మనం హిట్ తీయడానికి ప్రయత్నం చేయాలని నమ్మే ఫార్ములా అనమాట. ఓకే, సో ఇప్పుడు 15 సినిమాలు, 15 మంది డైరెక్టర్లు, బట్ ఈ 15 సినిమాలకు బడ్జెట్ ఎంత అవుతుంది? ఇక్కడ బడ్జెట్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ నాది KBHP కాలనీ సినిమా, ఈ సినిమా అందరు కొత్త వాళ్ళతో తీస్తే ఒక ₹1 కోటి ఇద్దరు రఫ్గా. ఓకే, కానీ దీంట్లో కాస్టింగ్ పెట్టుకోవాలంటే ఇంకొంచెం బడ్జెట్ పెరుగుద్ది. సో అట్లా బడ్జెట్ డిపెండ్స్ అనమాట కథను తగ్గట్టు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ గా ఒక ఫిల్మ్ కి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు? అది ఇస్తున్నాం అనేది ఏంటంటే అండి డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఇది ₹1 కోటి తీస్తా అంటాను, కానీ ₹1 కోటి ఇవ్వగానే అది కంప్లీట్ అయిద్దా? అవ్వదు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, 15 సినిమాలకు 15 కోట్లు అని ఇవ్వచ్చు, కానీ రేపు పొద్దున ఏమైందంటే 15 కోట్లు అవ్వదు, ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. ఎప్పుడైనా సినిమాకి ఏమైందంటే మనం ఒక సర్టెన్ బడ్జెట్ అనుకున్నామంటే ఖచ్చితంగా రిలీజ్కి వచ్చేసరికి ప్రమోషన్స్ కానివ్వండి, ఒకవేళ CG షాట్స్ పడ్డా కానివ్వండి, ఒకవేళ వెదర్ వర్కింగ్, ఇప్పుడు రీసెంట్గా సమ్మె జరుగుతుంది. సో సమ్మె జరిగినప్పుడు ఇప్పుడు తర్వాతకి 30% పెంచారు, రఫ్గా 30%లో ఎంతో అంత పెంచుతారు కదా. సో మనం అంతకుముందు ఒక డీల్ ఉంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మె తర్వాతకి మళ్ళీ బడ్జెట్ మారుతుంది. సో కాబట్టి బడ్జెట్ మేము అనుకున్న బడ్జెట్లోనే అయిపోద్ది. సో అది సినిమా రిలీజ్ అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ రివీల్ చేస్తాం. సో అంటే సాయి కృష్ణ అంటే ఇది వరకు మీరు తీసిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అవును, ఎందరో మహాన్ బావులు కానీ, బ్లాక్ బోర్డ్ కానీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవునండి. అండ్ నరుడి బతుకు నటన ఉంది. తర్వాతకి దక్ష అని శరత్ బాబు వాళ్ళ అబ్బాయిని పెట్టి చేశాను, దానికి నేను ప్రొడ్యూసర్ చేశాను. తర్వాతకి నమస్తే సేట్జీ అని ఒక కిరాణా షాప్ లాక్డౌన్ టైంలో తీశాను. దాని అయిపోయాక మిస్టరీ అని ఒక సినిమా చేశాను, దాంట్లో తనికెల బర్ని గారు, ఆలీ గారు, సుమన్ గారు, ఇట్లా పెద్ద కాస్టింగ్ తోటి దానికి హీరో కమ్ డైరెక్టర్. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన సాయి కృష్ణ, ఈవెన్ వీటిల్లో కొన్నిటికి ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు, అండ్ ఇంత అనుభవం ఉన్న సాయి కృష్ణ ఇంకా రామ్ సత్యనారాయణ గారు ఇచ్చే ఆ చిన్న సినిమా ఛాన్సుల కోసం అండ్ ఈ 15 సినిమాలని వీటి అందరితో కమ్యూనికేట్ అవుతూ వీటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే వ్యక్తిగా ఎందుకు మిగిలిపోయారు? ఇక్కడ మిగలలేదండి. నేనేం ఆలోచిస్తుంటే యాజ్ ఎ ఫిలిం మేకర్గా నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకోలే. ఒక ఫిలిం మేకర్ అవ్వాలి, సినిమాలో భాగం అవ్వాలి. అది నా సినిమా అయినా కానివ్వండి, పక్క సినిమా అయినా కానివ్వండి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, మహేంద్ర కుండ్లా అని, శబరి అని ఒక మూవీ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ తోటి. ఆ సినిమా అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు 3-4 కోట్లలో తీద్దాం అనుకున్నారు టఫ్గా. సో ఏదో క్లాషెస్ వచ్చినాయి, సినిమా మధ్యలోనే డైరెక్టర్ వెళ్ళడము ఏదో జరిగింది. తర్వాత ఆయన నా ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేసి అక్కడి నుంచి ఆ ప్రొడ్యూసరు 8 కోట్లు అయింది సినిమాకి, 8 కోట్ల దాకా అయింది బడ్జెట్. ఆ సినిమాని మరి బయటికి తీసుకురావాలంటే ఎవరు చేయాలి అంటే మేమిద్దరే కూర్చున్నాం. సినిమా ఎగ్జిక్యూషన్ కూడా మేమే చేసాం. మరి ఇప్పుడు ఎవరైనా కలిసినప్పుడు శబరి ప్రొడ్యూసర్ మహేంద్ర మీ ఫ్రెండే కదా, మరి మీరేం చేసేది సినిమా కంటే దానికి అక్కడ పదవి అనేది ఏం లేదు. జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా నాకు ఇష్టం ఒక సినిమాని. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారి సినిమా కానివ్వండి, దిల్ రాజు గారిది కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానీ, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నాకు మీరు రామ్ సత్యనారాయణ గారి చిన్న సినిమా అని మీరు అన్నారు కాబట్టి జనరల్గా ఇప్పుడు పెద్ద సినిమా తీసుకుంటే నరుడి బ్రతుకు నటన అని నా సినిమా, సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఫస్ట్ నా సినిమాకి వాళ్ళకి అగ్రిమెంట్ అయింది. నా టైటిల్ ఓన్లీ టైటిలే.
సో ఆ సినిమానే డీజేటీలుగా మార్చారు. ఎందుకంటే టైటిల్ ల్యాగ్ ఉంది కాబట్టి, పెద్దగా ఉంది కాబట్టి డీజేటీలుగా మార్చారు. దానికి 1 lakh పే కూడా చేసినట్టు 1 lakh ఇచ్చారు. అంటే నేనే అడిగాను అనమాట. అంటే నాకు ప్రమోషన్ చేశాను కదా, సో నేను నమ్మలేదు ఫస్ట్. ఏంటంటే ధీరజ్ మొగిలినేనని, ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అని, బేబీకి, తర్వాతకి అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, వీటన్నిటికి ప్రొడ్యూసర్ అన్నయ్య. సో నాకు ఫోన్ చేసేసరికి ఎవరో ఫేక్లే అనుకొని, నేను జనరల్గా నా టైటిల్ నీకెందుకు ఇస్తా అన్న, నేను ఆల్రెడీ ప్రమోషన్లు చేసినా, నేను అంతా ఖర్చు పెట్టుకున్నా కదా, మరి నాకు మినిమం ఒక 3-4 లక్షలు అయితే ఖర్చు అవుతుంది, నేను సినిమా మార్చుకోవాలి, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టాలి, ఇదంతా అంటే సరేనా ఒక 3 lakhsకి డీల్ మాట్లాడుకున్నాం. దాంట్లో 1 lakh ఇచ్చారు. ఈ 1 lakh ఇచ్చిన తర్వాతకి నాకు జర్నీ, వాళ్ళతో ఉన్న జర్నీ అనేది, నాకు నమస్తే సేట్జీ సినిమాకి వాళ్ళు సునీల్ గారితో ప్రమోషన్ చేయడం, ఇంత హెల్ప్ చేశారు. చేశాక మిగిలిన 2 లక్షలు నాకు ఎందుకు లేదు, నేను వద్దన్నా. అంటే నాకు ర్యాపో ఇంపార్టెంట్, ఒక్కోసారి డబ్బు ఇంపార్టెంట్, ఒక్కోసారి ర్యాపో ఇంపార్టెంట్. ఇకపోతే మీరు అన్నట్టు రామ్ సత్యనారాయణ సార్ టాపిక్ వచ్చేద్దాం. ఎందుకంటే ఈయన చిన్న సినిమాలు తీస్తుండా, లేకపోతే చిన్న బడ్జెట్ చేస్తుండా పక్కన పెడితే, చిన్న బడ్జెట్గా స్టార్ట్ చేసిన సైరత్ అనే మూవీ హిట్ అయ్యాక ఎంత పెద్ద సినిమా అయింది. ఎగ్జాంపుల్, చిన్న సినిమాగా స్టార్ట్ అయిన బలగం ఎంత పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాగా స్టార్ట్ అయిన కోర్టు పెద్ద సినిమాగా ఎంత హిట్ అయింది. సో మా 15 సినిమాల్లో మరీ టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరు వెల్ టాలెంటెడ్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేదు, ఒక జోనర్కి ఇంకో జోనర్కి సంబంధం లేదు. యండమూరి గారు లాంటి పెద్ద రైటర్ మాకు సినిమాకి డైరెక్టర్, అదే మా సినిమాలో ఒక సినిమాకి డైరెక్టర్ అనమాట. జేకే బారవి గారు, ఉదయ్ భాస్కర్ గారు, జేకే బారవి గారు అన్నమయ్య సినిమా, రామదాసు ఇలాంటి సినిమాలకి చేసిన రైటర్, ఆయన డైరెక్టర్ చేస్తున్నారు. సో మనం చేసే వర్క్ లవ్ చేయాలి ఇక్కడ. అది రామ్ సత్యనారాయణ గారా, లేకపోతే దిల్ రాజు గారా, అల్లు అరవింద్ గారు కాదు, మనం చేసే వర్క్ని ప్రేమించాలి. అది అవుట్పుట్ అనేది నిజంగా సక్సెస్ అయ్యాక ఓకే, ఈ సినిమాలన్నిటికీ సాయి కృష్ణ, సుమన్ సారు, తనికెల బర్ని గారు, లేకపోతే రామ్ సత్యనారాయణ వీళ్ళందరూ వెనక సపోర్ట్ చేశారా అనేది ఆ రోజు సక్సెస్ అయ్యాక మీరే అంటారు. సాయి కృష్ణ గారు, ఇక్కడ నేను అడిగిన దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయిపోయారు, ఒక ఫేజ్కి వెళ్ళిపోయి ఉన్నారు. బట్ సాయి కృష్ణ అనే వ్యక్తి సినిమా మీద ప్రేమతో, అసలు ఏమీ తెలియకుండా ఇంట్లో ₹1,00,00,000 డబ్బులు తీసుకొని ఓ సినిమా తీసుకొని ఆ ₹1,00,00,000 పోగొట్టి సినిమా నుంచి అనుభవాలు నేర్చుకొని ఈరోజు మీరు సినిమాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. బట్ ఆ రోజు ₹1,00,00,000 పోగొట్టిన సాయి కృష్ణ వేరు, ఈరోజు అన్నీ తెలుసుకొని సినిమాని ఒంటి చేత్తో తీయగల కెపాసిటీ ఉన్న సాయి కృష్ణ వేరు. ఈరోజు మీ స్కిల్స్ విపరీతంగా అప్డేట్ అయినాయి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత స్కిల్స్ అప్డేట్ అయినప్పుడు ఇంకా ఎందుకు మీ ప్రయాణం చిన్నగా ఉండాలి, పెద్దగా ప్లాన్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నా క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇది మీకు బ్యాక్ కనపడేది కదా, నాకు బ్యాక్ సపోర్ట్లు ఏంటంటే, ఇప్పుడు నాకు నా మూవీ, నెక్స్ట్ మూవీ వరుణ్ సందేశ్ తోటి, కొత్త బంగారు లోకం ఇవన్నీ తీసిన హీరో. సో ఆ సినిమా అవుతుంది, నాది స్క్రిప్ట్ వర్క్లో అవుతుంది. అంటే ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు, మీరు అడిగారు కాబట్టి జనరల్ చెప్తున్నా. ఎందుకంటే ఐ డ్రీమ్ మీడియా అనేది మామూలు కాదు, ఇక్కడ పెట్టగానే ఎక్కడికో వెళ్తుంది కాబట్టి మళ్ళీ మీకు జనరల్ చెప్తున్నా. సో నా ఇప్పుడు నెక్స్ట్ సినిమా అనేది వరుణ్ సందేశ్ తోటి ఒకటి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి, ఇది ఒక టోటల్ తెలంగాణ నేటివిటీ మీద, ఒక బొడ్రాయి పండుగ మీద తీస్తున్న కథ. సో దీంట్లో చాలా మంది స్టార్ కాస్టింగే ఉన్నారు. ఈ 2 సినిమాల కోసం నేను 1.5 year నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నా. ఈ 5 monthsలో ఏమైందంటే, అంకుల్ వచ్చేసి ఇట్లా రామ్ సత్యనారాయణ అంకుల్ వచ్చేసి ఇట్లా ప్రాజెక్ట్ అనుకుంటున్నా, ఆగస్టు 15 వరకు అయితే నాకు కొంచెం సపోర్ట్ చేయన్నారు. ఆ ఉద్దేశంతో ఏంటంటే, నాకు ఒకేసారి మల్టిపుల్ వర్క్ చేయడం ఇష్టం. అంటే 10 పడవల మీద కాలేయడం కాదు, ఇది ఒకేసారి మల్టిపుల్ వర్క్ చేయడం తెలిసిన పని కాబట్టి అలా. సో దాంతో పాటు సైమల్టేనియస్గా ఏంటంటే, నేను ఒక డిజిటల్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. సో చాలా మూవీస్కి ఏంటంటే, బుక్ మై షో, IMDb, వికీపీడియా, నెక్స్ట్ వాటి రేటింగ్స్ అండ్ థియేట్రికల్ రిలీజు, వీటన్నిటికి సంబంధించి ఒక ప్రొడక్షన్ హౌస్ నేను కంపెనీ అనేది పెట్టుకోవడం జరిగింది. సో అది చేసుకుంటూ తర్వాతకి పెద్ద హీరోలకి సంబంధించిన కథ అంతా రెడీ చేసుకొని, వాళ్ళతో డేట్స్ మాట్లాడుకొని, సో అంతా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో ఈ 5 months నుంచి ఏంటంటే, ఆ వర్క్తో పాటు ఇది చేయడం జరిగింది. సో ఆగస్టు 15 వరకే నేను ఈ బాధ్యతలను తీసుకున్నా. ఆగస్టు 15 తర్వాత నుంచి ఎవరి షెడ్యూల్ వాళ్ళకి, ఎవరి మూవీ వాళ్ళకి, ఎవరి మేనేజర్లు వాళ్ళకు ఉంటారు, ఎవరిది వాళ్ళకి. సో దాంట్లో ఎక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కాకపోతే క్రియేటివిటీగా వాళ్ళ మేకింగ్స్ ఎలా ఉండాలి, వాటిని ఎలా ప్రమోట్ చేయాలి, వాటన్నిటికీ యాజ్ ఏ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం, క్రియేటివిటీగా చెప్పడం. సో దానివల్ల ఏంటంటే, నాకు మార్కెట్లో నా సినిమాని ఇంకా బెటర్గా చేయడానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడ ఏ షార్ట్ ఫిల్మ్ తీశాను, 50 షార్ట్ ఫిల్మ్ తీశాను, సీఎం కేసీఆర్తో అవార్డు పెట్టాను, తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో అవార్డు తీసుకున్నా. కానీ నేను ఎక్కడ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని చేయలేదు, ఏ డైరెక్టర్ దగ్గర నేను రైటర్గా పని చేయలేదు. కానీ నేనేం చేస్తాను అంటే, ప్రతిదీ నేను నేర్చుకుంటా. జనరల్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఒక కెమెరా ఉంది, లైటింగ్ ఎలా పెడతారు, వీళ్ళు ఎలా చేస్తారు అంటే, ఇక్కడ కూడా నేను నేర్చుకుంటా. నేను లొకేషన్లో, మీరు నమ్మరు,
నా కెమెరామ్యాన్ ఒకవేళ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఏదైనా పనిలో ఉండి వేరే ఏమైనా తీసుకోవడానికి పోతే కెమెరామ్యాన్ ఉండి ట్రైప్యాడ్ ఆయనంతటా ఆయన పెట్టుకుంటా కూడా పోయి క్లిప్స్ వేస్తా. అంటే నాకు అలాంటి ఒక కెమెరామ్యాన్ అలా లైట్ బాయ్ ఇలా సెట్ ఆఫ్ ఇలా ఏం చూడ, ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తా. కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నానని కారణం ఏంటంటే నాతో స్టార్ట్ అయిన చాలామంది జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ హీరోలు అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా కొంతమందికి ఉంది, కొంతమందికి లక్, కొంతమంది హార్డ్ వర్క్ ఇంకా నాకన్నా బాగా చేశారు, కొంతమంది ఎంచుకున్న కథలు. సో వీటి వల్ల ఇప్పుడు విజయ్ దేవరకొండ కానివ్వండి, విశ్వక్సేన్ కానీ వీళ్ళందరూ నా 2015-16 నుంచి పాటు కలిసి ట్రావెల్ చేసిన. నా క్వశ్చన్ కూడా కారణం ఏంటంటే మీరు ఎందుకు ఇంకా పెద్దగా ప్లాన్ చేయట్లేదు అడగడానికి కారణం ఏంటంటే మీరు దానికి తగ్గ యాప్ట్ పర్సన్ అని, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయని, ఆ జర్నీ మీరు చేస్తున్నారని. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారో, ఏమి అచీవ్ చేశారో, ఏమి అచీవ్ చేయగలరో, ఎంత కెపాసిటీ ఉందో నాకు తెలుసు. కాబట్టి ఆ క్వశ్చన్ అడిగాను. ఒకవేళ నిజంగా ఆ స్కిల్స్ లేని పర్సన్ అయితే లేదా అంత టాలెంట్ లేని పర్సన్ అయితే ఆ క్వశ్చన్ అడిగేవారు కాదు. నెక్స్ట్ దట్ మీ ఐ డ్రీమ్ లో నన్ను కూర్చోబెట్టే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో థ్యాంక్ యూ ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే దాని వెనక జరిగే గ్రౌండ్ వర్క్ అనేది 1.5 year 2 years నుంచి చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే సినిమాని నమ్ముకున్న వాళ్ళము ఫైనాన్షియల్గా మళ్ళీ వేరే ఫీల్డ్కి వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో నేను డిజిటల్ క్రియేటర్గా ఒక కంపెనీ పెట్టుకొని కొన్ని సినిమాలు అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్స్ తక్కువ ఉంటాయి, 40-50 థియేటర్లోనే సినిమా రిలీజ్ చేయాలంటారు. సో వాళ్ళు ఏషియన్ వాళ్ళ దగ్గరికి పోలేరు, దిల్ రాజు వాళ్ళ దగ్గరికి పోలేదు, XYZ వేరే వాళ్ళ దగ్గరికి పోలేరు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం, మళ్ళీ నేను థియేటర్కి రిలీజ్ చేయడం, తర్వాతకి వీటికి ఓటీటీకి ఏ విధంగా డిజిటల్గా వాళ్ళు ప్రమోట్ అవ్వాలనేది. సో ఇట్లా ఒక 6 members ఎంప్లాయీస్ పెట్టుకొని ఒక డిస్ట్రిబ్యూటర్ని హైర్ చేసుకొని ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నా. ఎందుకంటే దీని మీద నాకు ఒక 10% ప్రాఫిట్ వచ్చినా కూడా నేను నా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వచ్చు, నా సర్వైవింగ్ అనేది నేను చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. నేను డైరెక్టర్గా చేసిన, హీరోగా చేసిన, నా సినిమాలు సక్సెస్ కానప్పుడు నాకు ఇంకోటి వచ్చి డబ్బులు పెట్టాలంటే పెట్టరు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ మనం లాస్ అవుతున్నాము, ఎక్కడ వీక్ అవుతున్నాము, అసలు ఏంటి స్ట్రాంగ్ అనేది ఈ 2023 నుంచి 25 వరకు 1.5-2 yearsలో నేను మొత్తం ఒక పిల్లర్స్ అయితే వేసుకున్నా. ఇప్పుడు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారనమాట. అవునండి. ఆ 2 ప్రాజెక్ట్స్ ఓకే అండి. అంటే వరుణ్ సందేశ్తో తీసే ప్రాజెక్ట్ ఒకటి, అండ్ ఇంకోటి బొడ్రాయి పండుగ. దాని పేరు టైటిల్ వచ్చేసి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ 2 సినిమాలు ఓకే. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారి దీంట్లో స్టార్ కాస్ట్ ఎవరు ఉండబోతున్నారు? దీంట్లో సుమన్ గారు అయితే ఉంటారండి. ఎందుకంటే సుమన్ గారి గురించి చెప్తున్నా అంటే ఈ 15 సినిమాల ఐడియాస్ వచ్చిన ముందు ఇప్పుడు సుమన్ సార్ అంటే ఒకప్పుడు ఇప్పుడు క్రేజ్ ఉంది. అయ్యో సుమన్ సార్ విపరీతంగా ఆరాధించే ఫ్యాన్ బేస్ ఇప్పటికీ ఉంటది. సో సుమన్ సార్ ఏంటంటే పెద్ద సినిమాలకి అలానే చేస్తారు, మీడియం సినిమాలకి అలానే చేస్తారు, చిన్న సినిమాలకి అలానే. అంటే ఆయన డెడికేషన్ అనేది ఎప్పుడు ఒకలానే ఉంటది. సో ఆయన మాకు మాట ఇచ్చాడు ఏంటంటే ఈ 15 సినిమాలో 15 డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తాను. 15 సినిమాల్లో ఆల్రెడీ రామ్ సత్యనారాయణ గారితో సుమన్ సార్ 30 సినిమాలు చేశారు. ఇప్పుడు 15 సినిమాలకు చేశారు. ఇకపోతే మా డైరెక్షన్ టీంకి మా 15 మందికి ఒక గ్రూప్ పెట్టుకున్నాము ప్రొడ్యూసర్తో కలిపి. దాంట్లో సుమన్ గారు ఉంటారు. ప్రతి అప్డేట్ ఆయన చూస్తారు. అంటే ఆయన అంటే ఇప్పుడు మీది అంటే బడ్జెట్ పరంగా కొంచెం తక్కువ ఉండే సినిమాలు కదా, తక్కువ. ఇక్కడ ఆయన ఒకటి ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అడగరు ఆయన. లేదు బడ్జెట్ తీసుకుంటారు, అన్ని ఉంటాయి. కాకపోతే రామ్ సత్యనారాయణకి ఆయనకున్న రిలేషన్ కొద్దీ 15 సినిమాలకి డిఫరెంట్ క్యారెక్టర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్లు, ఎన్ని రోజులైనా పర్లేదు. ఆయన మాకు అది ఎందుకు ఇచ్చాడంటే డబ్బులు ఈరోజు ఉంటే రేపు పోతే, కానీ కొత్త మంది డైరెక్టర్లు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరూ చేసే వర్క్ నాకు ఇష్టము. సో నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పెద్ద హీరో అనగానే వామో వీళ్ళకి క్యారవాన్లు ఉండాలి, లేకపోతే వాళ్ళని అలా ట్రీట్ చేయాలని ఉండరు. మొన్న ఓపెనింగ్ August 15వ తారీఖు ఓపెనింగ్, ఈవెన్ నేను కూడా 9ంటికి వెళ్తే సుమన్ సార్ 7:30కే వచ్చింది లొకేషన్కి. సో అది ఆయన డెడికేషన్. నేను గతంలో చేసిన మిస్టరీ సినిమాకి కూడా అంతే. నేను ఫామ్ హౌస్లో ఒక సీక్వెన్స్ జరుగుతుంది. సో చెప్పాను అనమాట, సార్ ఇట్లా క్యారవాన్ అయితే ఉండదు సార్, నాకు ఫామ్ హౌస్లో మీకు ఒక సపరేట్ రూమ్ పెట్టాము అది అంటే ఓకే అన్నారు. ఫుడ్ విషయంలో కూడా మీకు అది కావాలి ఏం లేదు, మా అందరికి ఏం ఫుడ్ ఆయన అదే ఫుడ్ తిన్నారు. ఆయనకున్న టీం కూడా ఎవ్వరు అంటే ఒక 3 ఉంటారండి అసిస్టెంట్లు పెద్ద హీరోలకు ఖచ్చితంగా. సో స్టాఫ్ కూడా వాళ్ళు ఎవ్వరు సార్ మాకు ఆ కొబ్బరి నీళ్ళు కావాలి లేకపోతే అది కావాలి ఏమనలేదు. సుమన్ సార్ మేము ఎలా ఉన్నామో సుమన్ సార్ అలా ఉన్నారు. పొద్దున 6:30కి లొకేషన్ వస్తే నైట్ 8ంటికి వెళ్ళాడండి. సో అది అలాంటి వ్యక్తి మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. అందుకే నేను మొన్న ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. ఎందుకంటే 15 సినిమాలకి మీరు అందరికీ కొత్తోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా డేట్స్ ఇస్తున్నాడు. కథ మాత్రం మళ్ళీ ఇందులో ఉన్న క్యారెక్టర్ ఇంకో సినిమాలో ఉండదు. అదొకటే అంటే సినిమా కూడా అంతే. మేము ఎంచుకున్న కథ కూడా ఏంటంటే నేను ఒకవేళ హర్రర్ మూవీ చేస్తుంటే ఇంకో అతను హర్రర్ తీయొద్దు. సో అట్లా 15 డిఫరెంట్ జోనర్లు తీసుకున్నాం అనమాట. కాబట్టి
ఇప్పుడు మీరు అన్న ప్రకారం కేబిహెచ్పి కాలనీలో ప్రజెంట్ అయితే కాస్టింగ్ జరుగుతుంది. సో సుమన్ గారు కన్ఫర్మ్. ఇంకోటి ఏంటంటే రామ్ సత్యనారాయణ గారికి ఆయన ప్రొడ్యూసరే కాదు, బేసిక్గా ఆయన యాక్టర్. ఆయనకి యాక్టింగ్ కి ఛాన్స్ లేక ఆయన ప్రొడ్యూసర్ అయ్యిండు. అంతేనా? సో ఆయన తిరిగినప్పుడు 2004-03లో ఆయన మాకు చెప్తుంటారు కదా, 2003-04లో తిరిగినప్పుడు నీకెవరు ఇస్తారు ఛాన్సులు అట్లా ఇట్లా కొన్ని మాటలు విన్నాడు పాప ఆయన. అంటే ఆయన ఒక ఆర్టిస్ట్ మెటీరియల్ కాదు కానీ ఇంట్రెస్ట్. సో ఆయన ఏం చేసిండు, 2004 ప్రొడ్యూసర్గా మారి వరుస పెట్టి ఇప్పటి వరకు 115 సినిమాలు అంటే డబ్బింగ్ చేసినవి కొన్నాడు, తర్వాతకి చిన్న సినిమాలు కొన్నాడు, తీసిండు, చాలా మూవీస్ మేకింగ్ ప్రొడ్యూసర్గా చేశాడు, కొన్నిటికి తను ప్రజెన్స్ ఇచ్చాడు. సో ఇవన్నీ చేసినా కూడా ఆయనకి ఆర్టిస్ట్గా ఇంకా కోరిక ఉంది. సో మేము ఇప్పటిదాకా ఆయనకు చెప్పలేదు. ఈ 15 సినిమాలు కూడా నేను ఆయనకు చెప్పకుండా మా డైరెక్టర్లందరికీ ఏం చెప్పానంటే ఆయనకు కూడా మంచి క్యారెక్టర్ ఇద్దాం 15 సినిమాల్లో. ఎందుకంటే ఆయనకు 2 నిమిషాలు ఇచ్చినా 3 నిమిషాలు ఇచ్చినా మంచి క్యారెక్టర్ ఇచ్చేసి ఆయనకి ఏదైతే మీరు అన్నట్టు ఆకలి తీరాలో అదైతే తీర్చేద్దాము. ఎందుకంటే ఆయన నోటు తీర్చి అడగలేడు. ఏమైందంటే నేనే డబ్బులు పెడతాను నా క్యారెక్టర్ రాయనగానే డైరెక్టర్ల మైండ్ సెట్ ఏమైందంటే అయ్యో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేట ఆయన ఉన్నాడు కదా, ఈయన క్యారెక్టర్ రాయమన్నాడు కదా అని కథ అంతా ఆయన మీద రాయడం స్టార్ట్ చేస్తారు. అని ఎప్పుడు మేము ఎవరికి అట్లా చెప్పలేదు. మీరు రాసే కథలో మనం పార్ట్ అవ్వాలి కానీ మన కోసమే సినిమా రాయొద్దని చెప్పాను. సో అట్లా ఆయనకు 15 సినిమాలు ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలకి రామ్ సత్యనారాయణ గారి క్యారెక్టర్ ఉంటుంది. సుమన్ సార్కి మాత్రం 15 మంది ఉంటారు. తర్వాత 15 సినిమాలు ఉంటాయి. నాకు ఏబిహెచ్పి కాలనీ వచ్చేసి ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి నోటెడ్ ఈ పేరు అనమాట, కుకట్పల్లి కేబిహెచ్పి కాలనీ అనేది. సో దీన్ని చాలామంది మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, అరే కేబిహెచ్పి కాలనీ అనగానే అలా కేబిహెచ్పి కాలనీ మెట్రో దగ్గర ఇట్లా అది అని కొంచెం వింటుంటాం. సో అది మనంతా మనం నెగిటివిటీ అవుతున్నాం దీనివల్ల. అంటే వేరే స్టేట్ వాడు ఇంకా ఎవరైనా అంటే అందరూ మనం ఇండియన్సే, మనం ఎవరిని తక్కువ కాదు, కానీ వేరే స్టేట్ దగ్గర ఏమవుతుందంటే కుకట్పల్లి కేబిహెచ్పి కాలనీ అనగానే అదొక నెగిటివిటీ ఏరియా, లేకపోతే కొంచెం అలా ఇలా అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది. సో దాన్ని మార్చాలనే ఉద్దేశంతో నేను ఈ టైటిల్ పెంచుకున్నా. ఇది చాలా పద్ధతిగా చాలా మంచిగా అరే మనది మన ఏరియా అని ప్రౌడ్గా చెప్పుకునేటట్టు ఆ సినిమా అయితే ఉంటుంది. సూపర్. యా. సో అలా మూడు వేరియేషన్ల కథలతో అలా తీస్తున్నాం. సో స్టార్ కాస్టింగ్ తోటి మళ్ళీ త్వరలో అప్డేట్ చేస్తాను. మంచి కాస్టింగ్ ఉంటుంది దాంట్లో. అండ్ మీ తనికెళ్ళ బర్నీ గారు దాంట్లో చెప్పలేమండి. ఏమైతుందంటే తనికెళ్ళ బర్నీ గారు నాకు బాగా క్లోజ్, అందుకే మీ అయితే ఏమైతుందంటే బర్నీ గారు నా 2 సినిమాల్లో చేసింది బేసిక్గా, ఎందరో మహానుభావులు, మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మిస్టరీ. ఈ 2 సినిమాల్లో చేసినప్పటికీ ఏమైతుందంటే మీ బర్నీ గారు ఉన్నారులే అనే ఫీలింగ్ అవుతుంది అందరికి. అరే మన ఇంట్లో మనిషి అయినా మనం క్యారెక్టర్ ఇచ్చుకోవడం తప్పులేదు, మనం చేసుకోవడం. ఎందుకంటే ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది. 1.5 డేలో లేదా 1 డేలో చేయాల్సిన షూటింగ్ నాకు హాఫ్ డేలో అయిపోద్ది. ఆ ఇద్దరి మధ్య రాపాలా. ఇప్పుడు నేను ఏదైనా సీన్స్ ఒక 2-3 పేజీలు ఆయనతో చెప్పిద్దామని నేను రాస్తా కదా, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాడు ఆయన. ఓకే నన్ను టార్గెట్ చేసిండు సాయి గారు, ఇప్పుడు నాన్న ఎందుకు వెనకబడ్డాడని ఆయన రాశాడు కదా, అలాంటి డైలాగ్స్ రిలేటెడ్గా నేను కొన్ని డైలాగ్స్ రాసేవాడిని. నేను రాసిన దానికి మించి నాకు రాసిచ్చాడు. ఒక ఆర్టిస్ట్గా ఆయన రావడమే గ్రేట్, దట్టు మళ్ళీ డైలాగ్ రైటింగ్ సైడ్ కూడా ఉంటాడు. సో చూస్తాను అంటే ఈ సినిమాలో కుదురుతో ఉండకపోవచ్చు సార్ నా సినిమాలో, మిగిలిన సినిమాలో అయితే ఉంటారు. ఏమవుతుందంటే ఎక్కడైనా ఏదైనా ఓటీటీకి ఇచ్చినప్పుడు బర్నీ గారు మీ ఫ్రెండే కదా అంటే అదొక ఏదో ర్యాపో అనే ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఈ ఒక్క సినిమాకి ఆపేసి మళ్ళీ మిగిలిన సినిమాలో పెట్టుకున్నాను. ఓకే. అండ్ కాస్త మీ పర్సనల్ లైఫ్ విషయానికి వద్దాము. అమ్మా నాన్న అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత ప్రెజర్ తీసుకున్నారో, ఎంత స్ట్రగుల్ పడ్డారో అంటే అందరికీ తెలియకపోవచ్చు. కొంచెం మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన మాలాంటి వాళ్ళకైతే తెలుసు. ఇంచుమించు ₹1 డబ్బులు మిమ్మల్ని నమ్మి మీరు అది కూడా ఆనందంగా ఇచ్చారు. ఏ రోజు వాళ్ళు బాధపడింది లేదు, 0 లాభం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనింది లేదు. అంతే మీకు సపోర్ట్గా నిలబడ్డారు. ఈ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు? ఈరోజు హ్యాపీ అండి. అంటే ప్రతి పేరెంట్స్, ఇప్పుడు మా అమ్మ నాన్న ఏ పేరెంట్స్ అయినా చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే చాలామంది మనం అంటే కొంతమంది పేరెంట్స్ వింటుంటాం, అరే నువ్వు నెలకి ఇంత పంపించురా అంటే అక్కడ వాళ్ళు సర్వే అవ్వలేక వీళ్ళు అడుగుతున్నారు బేసిక్గా. కానీ పేరెంట్స్కి మనం సంపాదించిన ₹1000 ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 10,000 ఇచ్చినా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు, 1,00,000 ఇచ్చినా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు సంపాదించకపోయినా కూడా ఇంటికి పోగానే అమ్మ అన్నం పెడుతుంది ఎవరికైనా. కానీ మా పేరెంట్స్ అంతే సేమ్ అందరి పేరెంట్స్ లానే. ఇంకొంచెం డిఫరెంట్ ఏంటంటే బేసిక్గా అంటే ఓపెన్గా కమ్యూనిటీ పరంగా చెప్పొద్దు కానీ సందర్భం చెప్తాను, మేము వైశ్యాస్. సో జనరల్గా మా కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ 10 లక్షలు ఉంటే మనం వ్యాపారం చేద్దాం, లేకపోతే ఫ్యూచర్లో ఇలా చేద్దాం అంటే ఒక బిజినెస్ ప్లానింగ్ తోటి ఉంటుంది, ఒక బిజినెస్ ప్లానింగ్ తోటి. సో సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ఆపోజిట్. ఇప్పుడు ఈవెన్ మా కమ్యూనిటీలో నాకు ఈ రోజుకి ఇంకా మ్యాచెస్ వచ్చినా కూడా దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆస్తి లేదు. ఆస్తి ఉంటుంది కానీ ఇప్పుడు నేను ₹1,00,00,000 అప్పుడు పెట్టా, అదే ఎల్బీ నగర్లో ఎక్కడో రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనుక్కుంటే ఏమైందంటే అది ఇంకొంచెం డెవలప్ అయ్యింది. కానీ మా డాడీ మా అమ్మ ఎలా ఆలోచిస్తారంటే
మా వాడు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ లేకపోతే చార్టెడ్ అకౌంట్ స్టూడెంట్, వాడికి ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి, సో వాడు ఫ్యూచర్లో ప్రయోజకుడు అవుతాడు వాడికి ఇష్టం ఉన్న ఫీల్డ్లో అని అలా ఆలోచించే వ్యక్తులు అనమాట వాళ్ళు. సో చుట్టుపక్కల వాళ్ళు వేరే వాళ్ళు కనుక వచ్చి ఏంటి సేటు అంటే, మా ఊర్లో మాది కిరాణా షాప్ కదా, సేటు అంటారు అనమాట. మా ఊర్లో కనుక సేటు ఏమైంది మీ వాడు ఇంకా మా టీవీలో కనపడట్లేరు, లేకపోతే మీ వాడికి ఇంకా హిట్ కాలేదు, లేకపోతే ఇంకా మీరేంది ఇంక ఇక్కడే ఉంటారు, మీరు పెద్ద ఇల్లులు కొనుక్కోలేదు, కార్లు కొనుక్కోలేదు. అంటే సినిమా ఇండస్ట్రీ అనగానే ఉండే కష్టాలు తెలియదు. ఎందుకంటే కోట్లు పోయిన ప్రొడ్యూసరు అలానే అంటే ఇక్కడ తేడా ఒకటే, పెద్ద సినిమాకి కోట్లు పోతే మనకి లక్షల్లో పోతాయి, పోవడం సేమ్. వాళ్ళకి అదే స్ట్రగుల్ ఉంటుంది, మనకి అదే స్ట్రగుల్ ఉంటుంది. తీసే విధానం కూడా నేను ఆస్కార్ కొట్టాలనేది తీస్తా, ఇంకొకటి ఆస్కార్ కొట్టాలని తీస్తారు, ఆస్కార్ కొట్టే వాళ్ళు కూడా ఆస్కార్ కొట్టాలని తీస్తారు. ఎవరి ప్రయత్నమైనా ఒకటే, కాకపోతే టైం టేకెన్, లక్, ఇవి మాత్రమే తేడా. సో మా పేరు మీ ఊరి ప్రజలకు ఒక మాట చెప్పండి. ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసే నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ అందరూ కూడా ఏదో కోట్లు డబ్బులు సంపాదించాలని కాదు, ఇక్కడ డబ్బులు పోతాయని అందరికీ తెలుసు. ఒక ఫ్యాషన్తోనే సినిమాలు తీస్తారు. ఆ ఫ్యాషన్ ఏదో ఒక రోజు డబ్బులు తిరిగిస్తుంది కానీ ప్రతిరోజు ప్రతిసారి ప్రతి సంవత్సరం డబ్బులు వస్తాయి, ఇది ఒక వ్యాపారం కాదు అని చెప్పండి. వాళ్ళకి తెలుసు అంటే తర్వాత తెలుసుకున్నారు. అంటే 2016లో తీసినాక 2018లో సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు ఆ మాటలు వినిపించినాయి. మీ వాడు ఇంకా నేను మా ఇంట్లో ఎక్సెల్ బండి ఉంటుంది సామాన్లు తీసుకొచ్చేది, నేను కూడా వెళ్తుంటా ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు షాప్లో నేను బేరం చేస్తుంటా, తర్వాతకి సరుకుల కోసం వెళ్తుంటా, అన్నీ చేస్తుంటా. అంటే నా నేటివిటీ ఇది, నా కల్చర్ ఇది. ఇప్పుడు సినిమా కూడా నాదే, నేను ఎంటెక్ చేసిన స్టూడెంట్ కానివ్వచ్చు, నేను ఒక జాబ్ చేసిన ఎంప్లాయీని కావచ్చు, ఏదైనా కానివ్వండి, మన రూట్స్ అనేది నేను మర్చిపోను. ఓకే, నేను ఇక్కడ కిరాణా షాప్లోనే చాలామంది మనుషులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ నేటివిటీస్, వాళ్ళ కల్చరు, వాళ్ళ కథలు అన్నీ తెలుసుకుంటూ, వాళ్ళ పెయిన్స్ తెలుసుకుంటూ పెరిగినోడిని. సో నేను ఎక్కడ ఫీల్ కాకుండా వాళ్ళతో అట్లా క్లోజ్గా ఉండేవాడిని. కట్ చేస్తే మెల్లమెల్లగా నాకు అవార్డులు రావడము, తర్వాతకి కొంచెం డెవలప్మెంట్, మరి ఇంకా అవ్వలే. ఆ డెవలప్మెంట్ వచ్చేసరికి వాళ్ళకు కూడా అర్థమైంది, ఓకే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళగానే ఎమ్మటే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం చుట్టాలు అయితే ఫుల్ ఫ్రీడమ్ అనమాట. మా అమ్మ నాన్నకి ఒకటే అంటారు, మా వాళ్ళు అమెరికాలో ఉన్నా లేకపోతే మా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఫంక్షన్కి వెళ్ళినామంటే అందరినీ బాగున్నారా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే నన్ను, మా అమ్మని, మీ అబ్బాయి సినిమా ఎప్పుడు అంటారు. అంటే ఒక సినిమా ఫిలిం మేకర్కి ఉన్న తేడా ఏంటంటే పక్కన ₹1 కోటి వచ్చినా కూడా వాళ్ళతో ఫోటో దిగరు. అదే మన సినిమా ఇండస్ట్రీలో ఫిలిం మేకర్ వెళ్తే ఫ్లాప్ అయినా హిట్ అయినా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా మావ నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటాడు, లేదంటే కుదిరితే ఒక ఫోటో అనేది దిగుతాడు. ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, 5 years ఆయన టర్మ్, ఆ 5 years అయిపోయిన తర్వాతకి ఆయన పాపం మంచి చేస్తేనో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఒకవేళ గ్యాంబ్లింగ్ చేసిండు అనుకుంటే ఆయన మర్చిపోతారు. కానీ అదే ఇప్పుడు చిరంజీవి గారినైనా, ఎన్టీఆర్ గారినైనా, నాగార్జున గారినైనా, బాలకృష్ణ గారినైనా ఎక్కడి పోయినా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది దేనికి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అటు హీరోలకు అనుకోండి, డైరెక్టర్లకు కూడా అంతే, అనిల్ రావిపూడి కానివ్వండి, రాజమౌళి కానివ్వండి, అంటే ఒక ఫిలిం మేకర్కి ఉన్న క్రెడిట్ అది. సో నేను చిన్నప్పటి నుంచి నేను కూడా అదే ఒక రైటర్ అవ్వాలనో, ఒక డైరెక్టర్ అవ్వాలనో, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని, అంటే మల్టిపుల్ థాట్స్ ఉండేది. దాంతోపాటు చదువుకోవాలని ఉంది. సో చదువుని నేను ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు కాబట్టి మా పేరెంట్స్ కూడా ఈ రోజుకి కిరాణా షాప్ రన్ చేసుకుంటూనే ఉన్నారు. స్కిల్ ఈ రోజుకి మా డాడీ నేను చేసిన అప్పులకి అప్పుడప్పుడు ఈఎంఐలు కడుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు మా అమ్మ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇప్పటికీ బాధపడుతున్నా కూడా లోపల పెట్టుకుంటుంది బాధ. ఎందుకంటే వాళ్ళ చుట్టూ అక్కలైనా వాళ్ళు ఎవరైనా గోల్డ్ చైన్, ఇప్పుడు లేడీస్ అనగానే మంచి శారీస్, మంచి ఆర్నమెంట్స్ వేసుకోవాలంటారు. బట్ ఓకే, మా అమ్మ ఇప్పటికీ మా వాడు ఫ్యూచర్లో వెళ్తాడు, మా బ్యాంకులో పెట్టిన డబ్బులు నగలు అన్నీ వస్తాయి అని వాళ్ళు ఒక హోప్ అనమాట. రీసెంట్గానే కావాలని ఒక కారు కూడా కొన్నాం అనమాట, టాటా పంచ్. ఏంటంటే మీ వాడు హైదరాబాద్ వెళ్ళిండు, ఏం చేయట్లేదు అంటే ఇంటి ముందు ఒక కారు ఉన్నది అనుకోని వాడు ఈఎంఐ కడుతుంటే ఏం కడుతుంటే అవసరం లేదు ఆడియన్స్కి, అంటే ఆడియన్స్ అంటే ప్రజలకి, పక్క వాళ్ళకైనా. ఓకే కారు ఉంది కాదు, మళ్ళీ రీసెంట్గా మనం కొంచెం వచ్చిన డబ్బులతోటి ఏం చేసినామంటే పైన ఒక స్టేర్ వేసామన్నమాట ఊర్లోనే. ఎందుకంటే ఆ ఇల్లు కూడా డెవలప్ అయింది అనుకోండి, చూసేటప్పుడు వీళ్ళ అబ్బాయి హైదరాబాద్ పోయి బాగానే, అంటే మా డాడీ కష్టపడ్డాడని తెలియదు, మా తమ్ముడు కష్టపడ్డదని, మేము కష్టపడ్డది తెలియదు. చూసే వాళ్ళకి ఏంటంటే ఓకే ఇల్లు పైన ఇల్లు కట్టుకున్నారు, ఒక కారు ఉంది, ఓకే ఇక ఎక్కడో చోట ఫ్లాట్ ఉంటుందిలే అని. బేసిక్ ఎవరైనా అంటే ఒక ఫ్యామిలీ అనగానే ఇల్లు కొనాలి, కారు కొనాలి, పెళ్లి చేయాలి, ఇదే బేసిక్గా మిడిల్ క్లాస్లో లైఫ్లో ఉండేది ఇదే కదా. సో ఇది వాళ్ళకి అంటూ ఒకటి చేసాం. నెక్స్ట్ ఇంకోటి పెళ్ళి ఒకటే. ఆ పెళ్ళి అనగానే మా కమ్యూనిటీలో ఏంటంటే మీ వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేయడా, లేకపోతే మీ వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, లేకపోతే మీకు హైదరాబాద్లో ఇన్ని కోట్లు ఉండవా, అది. నేను ఒకటే అంట, ఇల్లు ఈ రోజు ఉంది కదా, పెళ్లి చేసుకుంటా ఈ ఇల్లు చూసి వచ్చారు కదా, రేపు పొద్దున ఇల్లు ఏదో సందర్భంలో పోతే, ఈ ఇల్లు ఏదో సందర్భంలో పోద్ది. ఆ క్వశ్చన్లు నేను వేసినాక ఏమంటారంటే నువ్వు సినిమా డైరెక్టర్ కాబట్టి క్వశ్చన్లు వేస్తున్నావు అంటున్నాను. ఇక నేను కూడా ఏం మాట్లాడలేదు. సరే చూడండి అన్న, ఇప్పటికే 38 సంబంధాలు చూసారు. అంటే నేను ఎక్కడ ఎవరింటికి పోలేదు, జస్ట్ వాట్సాప్లో మా డాడీ వాళ్ళకి వస్తూనే పోతున్నాయి. సో అంటే ఒక సినిమా అనగానే చాలా మంది మీకు తెలియదు,
సినిమా ఇండస్ట్రీకి రాగానే డబ్బులు ఉన్నాయి, టాలెంట్ ఉంటే మాత్రం రండి, డబ్బులు ఉన్నాయి కదా అని కోటీశ్వరుడు అవ్వాలని మాత్రం రావద్దు. ఇంకోటి ఏంటంటే వస్తే ఇంకా ఇది కూడా ఫేస్ చేయాలి. ఇప్పటికీ 30 సంబంధాలు అన్న జనరల్గా, ఇంకా వేరే కమ్యూనిటీ అయినా ఏ కమ్యూనిటీ అయినా సినిమా వాళ్ళకి పిల్లని ఇయ్యమనే ఒక అది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అది నేను రామ్ సత్యనారాయణ గారు చెప్తుంటే ఏదోలే అనుకున్నా కానీ ఇప్పటికీ ఉన్నారు. బట్ ఏంటంటే ఓకే, ఫిల్మ్ మేకర్స్ని క్రియేటివిటీ ఫీల్, ఎందుకంటే మనం ఈరోజు నిద్రలో కలగంటాం భయ్య, ఈ కలగన్నది మనం విజువల్గా చూపించేది సినిమా వాళ్ళు అక్కలే. కామన్ పీపుల్ కలగంటాడు, కుదిరితే గుర్తుంటేనే రేపు పొద్దున కళ చెప్తాడు, కానీ పక్కనోడికి షేర్ చేసుకుంటాడు, కానీ అది నెక్స్ట్ డే అయిపోద్ది. కానీ అదే సినిమా డైరెక్టర్కైనా రైటర్కైనా ఫిలిం మేకర్కి ఏంటంటే తనకు అన్న కళని ఆడియన్కి చూపించడానికి తను ఒక 1 year పాటు ఆ సినిమా మీద ప్రయత్నం చేస్తాడనమాట. ఒకప్పట్లా లేవు కాస్టింగ్ కౌచ్లైనా అవి, ఇప్పుడు ఏం లేవు, మొత్తం టెక్నాలజీ మారింది, చాలా బాగుంది. ఇది ఒక క్రియేటివిటీ. నీ దగ్గర టాలెంట్ ఉందా, ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయి. నీ దగ్గర మంచి స్టఫ్ ఉందా, ఖచ్చితంగా నువ్వు ఒక రీల్ చేసి పెట్టినా కూడా నీకు రీచింగ్ అనేది వస్తుంది. షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక 9 సంవత్సరాల ప్రయాణం అనుకోవచ్చు. ఇంకొక 1 year 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల ప్రయాణం. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో జీవితంలో ప్రతి క్షణం ఈ అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది. అలాంటి ఒక ఘటన మీరు మర్చిపోలేని అలాంటి ఘటన ఏంటి? ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏమైందంటే మనం ఎక్కడికైనా వెళ్తాం జనరల్గా, సక్సెస్ కొట్టినోడికి ఈజీగా ఐడెంటిటీ వస్తుంది కదా, ఓకే, మనకి ఐడెంటిటీ అనేది రాదు. ఎవరికి? రన్నింగ్లో ఉన్న వాళ్ళకి. సో అక్కడ కొంచెం ఫీలింగ్ వస్తుంది, అబ్బా నేను డైరెక్టర్నే కదా, నేను హీరోనే కదా. సపోజ్ ఏదైనా ఒక అకేషన్కి వెళ్తాం కదా, జనరల్ ప్రసాద్ ల్యాబ్కి వెళ్తాం. ప్రసాద్ ల్యాబ్కి ఒక సక్సెస్ఫుల్ హీరో కార్ దిగుతూ ఉన్న క్రేజ్, నేను మామూలుగా ఎక్సెల్ మీనో బండి మీనో క్యాబ్లోనో మామూలుగా నేను బెంచ్ చేసుకొని దిగినా కూడా నాకు రాదు అది. సో ఆ ఐడెంటిటీ అనేది నాకని కాదు, ప్రతి డైరెక్టర్కి ప్రతి ఫిల్మ్ మేకర్కి అది కొంచెం అరే మనం పెడితే. ఇప్పుడు మొన్న జనరల్గా ఇప్పుడు ఫెడరేషన్ గొడవలు, సినీ ధర్నాలు ఉన్నాయి. కొంతమంది కోమటిరెడ్డి గారిని కలిశారు, కొంతమంది కందుల దుర్గేష్ గారిని కలిశారు, కొంతమంది ఏం చేశారంటే ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళైనా ప్రొడ్యూసర్స్, అప్పుడు నేను ప్రొడ్యూసర్నే కదా, కాకపోతే వాళ్ళు కోట్లలో పెట్టారు, నేను కొంచెం తక్కువ లక్షలలో పెట్టారు. వాళ్ళకి 100 థియేటర్లు అయితే నాకు 70-80 థియేటర్లు. నాకు థియేటర్ల విషయంలో నేను ఎప్పుడు నాకు తక్కువేం కాదు, ఎందుకంటే నా ఫ్రెండ్ గణేష్ బారి అని డిస్ట్రిబ్యూటర్, తను నాకు 100 కావాలంటే 100 పెడతాడు, 200 కావాలంటే 200 థియేటర్లు పెడతాడు. నా సినిమాలో సబ్జెక్ట్ ఉంటే 1000 థియేటర్లు అని పెడతారు. అది నేను నేర్చుకున్నా, వాళ్ళకి తెలుసు పెద్ద డిష్. సో ఇక్కడ లగ్జరీగా తిరగాలి, లగ్జరీగా ఎవరైతే ఒక హిట్ పడుతుంది కదా వాళ్ళందరూ ఒక లిస్టు, హిట్ పడకుండా రన్నింగ్లో ఉండేటోళ్ళందరూ ఒక లిస్ట్లా పెట్టారు. సో అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు మొన్న ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ జనరల్ జరిగింది, చాలా మంది వచ్చారు. అటు దిల్ రాజు గారి కాంపౌండ్ నుంచి కొంతమంది వచ్చారు, దిల్ రాజు డ్రీమ్స్ నుంచి కొంతమంది వచ్చారు, గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి కొంతమంది వచ్చారు. నా ఫ్రెండ్ బెన్నీ అని దండోరా అని బెదుర్లంక అని తీశాడు సార్, నా ఫ్రెండ్ అనమాట. వీళ్ళందరినీ పిలిచారు. సో వీళ్ళందరినీ ఎవరు కోఆర్డినేట్ చేసారు? వీళ్ళందరినీ పిలిచారు. మరి మేము ప్రొడ్యూసర్స్ కాదా అని ఫీలింగ్ నాకు, మా ఫ్రెండ్ శబరి మహేంద్ర అని, వరలక్ష్మి శరత్ కుమార్ తోటి, వరుణ్ సందేశ్తో, అంటే కొంతమందిని పక్కన పెట్టారు. అంటే అందరి తరపున మీరు వెళ్ళి మాట్లాడడం తప్పేం కాదు, జస్ట్ ఒక చిన్న గ్రూప్లోనే కదా మెసేజ్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ గ్రూప్లోనే కదా మా మెసేజ్లు, ఓ మెసేజ్ ఎవరైనా అవైలబుల్ ఉన్నారో వాళ్ళు రావచ్చు కదా అని ఒక మార్క్ అని పెట్టు. సో అక్కడ దానికి ఏంటంటే రీజను, మనకి హిట్ లేదు, వాళ్ళకి హిట్ ఉంది. హిట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, హిట్ లేని వాళ్ళకి ఒకలాగా. ఇండస్ట్రీలో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అది ఉంది. ఎందుకంటే ఈ మాట నేను ఇప్పటిదాకా అనొద్దు అనుకున్నా, మొన్న రీసెంట్గా నా పక్కన ఉన్న వాళ్ళకే నాకు పెయిన్ జరిగింది కదా. సో అక్కడ పోయి నేను ఎవరో సినీ కార్మికులను ఏమనను, ప్రొడ్యూసర్లు ఏమనను, జస్ట్ ఒక ఇంటిమేషన్ ఇస్తే మన స్టేజ్ మీదకి బిలో పైన పర్లేదు, అరే బాబు మేమందరం ప్రొడ్యూసర్, రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ అన్నారు. రన్నింగ్లో ఉన్నారంటే వాళ్ళే కాదు కదా, మేము కూడా రన్నింగ్ ప్రొడ్యూసర్సే కదా, అదొక ఫీలింగ్ అనేది అది ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అంటే సాయి కృష్ణ అనే వ్యక్తి ఆర్జీవికి భయంకరమైన అభిమాని. అవును. అంటే అలాంటి వ్యక్తిని ఆరాధిస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్ట్రగుల్స్ కానీ ఈ ప్రయాణంలో ఆ వ్యక్తి ఆరా మీకు ఎంతవరకు ఉపయోగపడింది? 24 గంటలు ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను ఈ రోజుకి ఇప్పటికే లోపల ఎన్ని బాధలు ఉన్నా హ్యాపీగా నవ్వుకుంటున్నా అంటే ఆయనే కారణం. ఎందుకంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు నాకు నైట్ కల్లోకి వచ్చేటోడు, ఆయన ఇంటర్వ్యూలు చూసేటోళ్ళు. అప్పుడప్పుడే మాకు యూట్యూబ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఎక్కువ వచ్చింది మాకు. సో ఆయన ఇంటర్వ్యూలు చూసేవాళ్ళం. ఆయన 5D కెమెరా తోటి మన దొంగల ముఠ ఆయన ఒక మూవీ చేశారు. ఆ మేకింగ్ చూసేది ఎమ్మటే పోయి నేను 5D కెమెరా కొనుక్కున్నాను. అది ఈ రోజుకి ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ అమ్మొచ్చు కదా అంటే, లేదు ఆర్జీవి గారు చెప్పారు ఇది కొనుక్కో అంటే, అంత ఇష్టం అనమాట. ఆయన ఇప్పటికీ ఒక 4 times కలిసాను. 4 times కలిసినా కూడా నేను అంటే రామ్ గోపాల్ వర్మని కలిసింది కూడా రామ్ సత్యనారాయణ ద్వారానే. అందుకే నేను రామ్ సత్యనారాయణ గారికి ఇంకా క్లోజ్ అయిపోయాను. అంటే మా ముగ్గురి ఐడియాస్ సేమ్ అంటే అలానే ఉంటాయి అనమాట. సో కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నాలాంటి ఇంకా చాలా మంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇండస్ట్రీలో ఉంటున్నారు అలాంటి ఆయన వ్యక్తి వల్లనే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా
ఎంట్రీ ఇచ్చి ఒక సక్సెస్ కొట్టాలని చెప్పి నీలాగా స్ట్రగుల్ అవుతూ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును. ఇదే సమయంలో ఇక్కడ చీటర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళని డీవియేట్ చేస్తూ కొంత ఆశ చూపించి డబ్బులు లాగడం ఇట్లా చాలా మంది ఉంటారు. మీకు ఎప్పుడు ఇలాంటి సందర్భం ఫేస్ అవ్వలేదు? నా ఫస్ట్ సినిమాకే ఫేస్ అయింది. అవునా? ఓకే. అంటే బేసిక్గా ఇక్కడ బిజినెస్ అనేది హిందీ రైట్స్, తమిళ్, మలయాళం రైట్స్ అని డబ్బింగ్ రైట్స్ అనేది ఉంటుంది ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా. సో మన సినిమా ఎందరో మహానుభావులకు కూడా ఒక అతను చెన్నై నుంచి ఫోన్ చేశాడు, తెలుగు అతనే, చెన్నై నుంచి ఫోన్ చేసి ఇట్లా చెన్నైలో ఒక అతను మీకు హిందీ రైట్స్ 2 లక్షలకు కొంటారు అనగానే సినిమా ఎట్లా పోయింది. అంటే అదంతా ఒక స్ట్రగుల్ అండి. ఆ స్ట్రగుల్ ఇప్పుడు చెప్పినా కూడా ఆడియన్స్ ఏమంటే 30 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేరు కాబట్టి ఆ స్ట్రగుల్ చెప్పట్లేను. సో ఆ సందర్భం ఫస్ట్ సినిమా 70 లక్షలు పెట్టి సినిమా తీశారు, పోయింది. బట్ ఆ సినిమా హిందీ రైట్స్ కోసం ఒక 2 లక్షలు ఇస్తామని పిలిచారు. ఫ్లైట్ టికెట్లు వేసుకొని మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఎక్కి నేను మా డాడీ వెళ్ళాం. వెళ్ళాక ఒక రోజు హోటల్ ఇచ్చారు, మంచిగా రెస్ట్ తీసుకున్నాం. అంత అయిపోయి మార్నింగ్ హార్డ్ డిస్క్ తీసుకొని మొత్తం చెక్ చేసి అంత లేదు సినిమా అది ఇది అని చెప్పేసి ఆల్ రైట్స్ ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ, అప్పటికి ఇంక ఓటీటీ అమెజాన్ ప్రైమ్ రాలే. సో ఇన్ని రకాలుగా కలిపి 80,000 ఇచ్చారు. ఓకే ఆ 80,000 అయినా అంటే దాని వెనక స్ట్రగుల్ ఉంది. ఆ బాధలు చెప్పట్లేదు, ఎందుకంటే బాధపడితే ఇటు సింపతి గెయిన్ చేస్తుండే ఇవన్నీ వద్దు. సో మనం ప్రశాంతంగా 80,000 తీసుకుందాం అనేసి మేము డాడీ తీసుకున్నాం, వచ్చినాం. వచ్చాక అదే సినిమాని వాడు హిందీ, ఇంగ్లీషు, మలయాళం, తమిళ్, కన్నడ ఆల్ లాంగ్వేజ్ డబ్బింగ్ చేసుకొని అన్ని యూట్యూబ్లో పెట్టిండు. ఒక్కొక్క దాంట్లో మిలియన్స్లో వెళ్ళిపోయింది. ఓకే, దాని తర్వాతకి ఏమంటే అమెజాన్ ప్రైమ్ వచ్చాక అప్పుడు నన్ను ఒక మీడియేటర్ ఇట్లా నీకు కావాలంటే చెప్పు, నీది ఓటీటీలో పెట్టేసింటే ఆ రోజు అగ్రిమెంట్ చూస్తే మొత్తం అప్పుడు అగ్రిమెంట్లో ఏముందో చూసాను అనమాట. సో హిందీ, తమిళ్, మలయాళం ఆల్ రైట్స్ వాడి దగ్గర ఉండిపోయినాయి. సో అమెజాన్ ప్రైమ్కి నేను నా ఫస్ట్ సినిమా వెళ్ళేది, అప్పుడు రిజెక్ట్ అయింది. సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి అనుభవం లేకుండా రావచ్చు, అనుభవం లేకుండా సినిమా తీయచ్చు, కానీ అనుభవం లేకుండా వ్యాపారం చేయొద్దు. ఇది ఒక్కటి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి, ఇప్పుడు సపోజ్ నేనే వచ్చా, నా దగ్గరికి ఎవరైనా వచ్చారు కదా, నేను వాళ్ళకంట నేనే చేయడం కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి కనుక్కోండి ఫస్ట్. జనరల్గా 10 మందిని కనుక్కున్నాకే బిజినెస్లోకి రండి అని చెప్తా. సో అలా ఫస్ట్ సినిమాకి కొన్ని లక్షల్లో వచ్చేది, ఒక 10-15 లక్షలైనా వచ్చేది, అది కాస్త 80,000తో క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి అలాంటి మీడియేటర్స్, మధ్యవర్తులు అనేది ఉన్నారు. చెప్పుడు మాటలు అస్సలు వినొద్దు. ఫస్ట్ 10 మందిని తెలుసుకున్నాక అప్పుడు మనం స్టెప్ తీసుకోవాలి. అదైతే నేను కొత్త వాళ్ళకి చెప్తాను. అండ్ సాయి కృష్ణ దిగిపోయే ఈ 3 సినిమాల్లో హీరోయిన్స్ ఎవరు? తెలుగు వాళ్ళే అండి ఫస్ట్ అయితే. అంటే ఏంది అలా చెప్పారు? అంటే చాలామంది ముంబై నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటారు కదా. ఫస్ట్ అయితే నాకు నా ఫ్రెండ్స్కి, నా చుట్టుపక్కల వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అమ్మాయిల విషయంలో అయినా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికో పోయి వాళ్ళ ఛాన్స్లకి ఇబ్బంది పడకుండా ఫస్ట్ నేను ఇస్తాను. ఎందుకంటే నమస్తే సేఠ్ జీ అని ఒక సినిమా చేశాండి. నేను చేసినప్పుడు తను నా ఫ్రెండ్ యాంకర్. నేను బీటెక్ చేసినప్పుడు నా ఖమ్మంలో వేరే కాలేజ్ అట్లా కొలీగ్ అనమాట, ఫ్రెండ్. సో చామన్ చాయ్ కలర్ ఉన్న ఎలా ఉన్నా టాలెంట్ చాలా ఉంది స్వప్న చౌదరి. ఇప్పుడు జయం అని జీ తెలుగు సీరియల్లో మంచి మెయిన్ లీడ్ చేస్తుంది. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది, మంచి అంటే బాగుంది హీరోయిన్ మెటీరియల్. కానీ అప్పుడు హీరోయిన్ కాకపోయినా కూడా, తనకి హీరోయిన్ అని ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, తనకి నేను కాన్సెప్ట్ చెప్తే నా కథకి తను యాప్ట్ అయ్యి తను లాక్డౌన్లో వచ్చి మాతో యాక్ట్ చేసింది. మా సినిమాలో యాక్ట్ చేసి విలేజ్లో వస్తువులు ఏముండవు అయినా కూడా మాకు తగ్గట్టే వర్క్ చేసి, మళ్ళీ ఆ వర్క్ చేసిన రిలేషన్ కొద్దీ మిస్టరీ అనే సినిమాకి మధ్యలో మళ్ళీ దక్ష అనే సినిమా, వేరే సినిమాలకి వేరే వాళ్ళు ఉన్నారు. అరే ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా స్వప్న సెట్ అవుతుంది, 5 రకాల షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్ అని మళ్ళీ స్వప్న ఈవెంట్స్లో యాంకరింగ్లో ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ వచ్చి చేసింది. అలా మన పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి ప్రిఫరెన్స్. అట్టని యాక్టింగ్ రాని వాళ్ళకి ఇవ్వద్దు. టాలెంట్ ఉండి మన పక్కన ఉన్న వాళ్ళకి, అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అట్లా సో నా 3 సినిమాల్లో ఖచ్చితంగా తెలుగు వాళ్ళకే ప్రిఫరెన్స్. అండ్ మీరేంటి ఒక హీరోతో కలిసి సినిమా చూస్తూ ఆ హీరో సినిమా చూసిన తర్వాత నేనేనా ఆ హీరోని చెప్పుకునే విధంగా మీరు చేశారంట, అప్పటికి నమ్మలేదంట మీరు? అవును, ఎలా హీరో? విశ్వక్సేన్ ఫస్ట్ వెళ్ళిపో మాకేనా ఒక సినిమా చేసింది మొన్నడు 2016లో. ఆ సినిమా ఏంటంటే దిల్ రాజు గారు కొన్ని థియేటర్లు రిలీజ్ చేశారు. అప్పుడు అసలు దిల్ రాజు గారి అంటే నాది ఎట్లా అంటే, దిల్ రాజు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ వాళ్ళు రిలీజ్ చేసిరంటే ఖచ్చితంగా ఆ సినిమాలో మ్యాటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇనార్బిట్ మాల్లో రిలీజ్ చేశారు. అప్పుడు తక్కువ మంది ఉన్నారు థియేటర్లో, 20-25 మంది ఉన్నారు. స్పెషల్ షో కాదు, ర్యాండమ్ షోనే, మామూలుగా మార్నింగ్ షోనే. ఇట్లా 11 o'clock షోకి బుక్ చేసుకున్నా. నేను మా అన్న ఇంకొక అన్న సాయాన్ని అని ఇద్దరం వెళ్ళాము. వెళ్ళాక పైన ఖాళీగా ఉంది కదా అని మనం 150 రూపాయలు పెట్టుకున్నా కూడా ఖాళీగా ఉంటే రిక్లైనర్లో కూర్చుంటా. అంటే ఎక్కడైనా మనం అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ అయినా కూడా మనకి మాస్ అంటే ఇప్పుడు జనరల్గా బీటెక్లో ఉన్నప్పుడు ఏంటంటే 10 మంది ఉన్నప్పుడు 20 రూపాయల టికెట్లు కూడా పోయి కూర్చున్నాం. అంతే
నాకు జనాలతో ఇంటరాక్ట్ అవ్వి జనాలతో చూడడం ఇంపార్టెంట్. సో 20-25 మంది ఉంటే అందరూ వెళ్ళి రిక్లైనర్ దగ్గర కూర్చోరు. సో నాకు వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి కదా అని నేను కూడా పోయి రిక్లైనర్లో కూర్చున్నా. సో నా పక్క సీట్లో ఒక అతను కూర్చుంటూ కళ్ళద్దలు పెట్టుకుంటూ అక్కడ సందర్భం లేని సీన్లు అన్నిటికీ ఇక్కడ మనోడు రియాక్ట్ అవుతూ ఉన్నాడు. అంటే ఆనందం అన్నాడు, ఫస్ట్ సినిమా కదా. సరే తర్వాతకి అంత చెప్పి పక్క చూడగానే ఎలా అనిపించింది బ్రో అని నన్ను అడిగాను అనమాట. బాగుంది బ్రో, మంచిగా ఉంది సినిమా, మరి ఇంకా గ్రాండ్ గా రిలీజ్ చేసుకుంటే అయిపోయేది, నా సినిమా కూడా అవుతుంది బ్రో, నా దాంట్లో తనిఖీల బర్ని గారు కాస్టింగ్ ఉంది, వీళ్ళ సినిమాలు ఎవరు లేరు బ్రో అనగానే వీడు ఎవడో బాగానే చేసిండు బ్రో అన్న. బ్రో నేనే బ్రో అన్నాడు. ఒక బ్రో అందులో చాలా స్మార్ట్ గా ఒక యంగ్ పిల్లోళ్ళ ఉన్నావు, నువ్వు గడ్డం వేసుకొని ఉన్నావు అనగానే కళ్ళద్దాలు తీసి బ్రో నేనే బ్రో అని చెప్పుకోండు. చెప్పాక ఓకే థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్ బ్రో అని చెప్పా. దాని తర్వాతకి నాకు ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయ్యాక, అరే ఆ రోజు నన్ను కలిసింది విశ్వక్సేన్ కదా థియేటర్లో, సో విశ్వక్సేన్ నేను గుర్తుపట్టలే కదా అని అట్లా అనుకున్నా. సో ఈ సందర్భంలో ఇంటర్వ్యూ చూసినాక విశ్వక్సేన్ ఖచ్చితంగా అది గుర్తుంటది. తర్వాత కలవలేదు, బట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే చాలా మంది అంటారు కదా, నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి అది నాకు అట్లేం లేదు, చాలా హ్యాపీ. ఎందుకంటే నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళలో కార్తికేయ కానివ్వండి, విజయ్ దేవరకొండ కానివ్వండి, విశ్వక్సేన్ కానివ్వండి, వీళ్ళందరూ హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, మా ఊరే అనమాట అన్నయ్య. అవునా? సందీప్ అన్న మీ నాన్నగారు కూడా ఆయనతో కలిశారు. అంటే అప్పుడప్పుడు మా ఊరికి వచ్చినప్పుడల్లా మా వాళ్ళందరూ కలిసి అట్లా కలవడం, ఆయన్ని కలవడం చేస్తుంటారు. సో ఇప్పటికీ మాకేమన్నా సినిమా పరంగా ఐడియాస్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా సందీప్ అన్న హెల్ప్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమా అప్పుడైతే అసలు ఆయన నేను మా ఊరోళ్ళం కదా, ఆ ఉద్దేశంతో ఆయన ప్రతి పోస్ట్ నేను షేర్ చేసుకోవడం, ఆయన నాకు వాట్సాప్లో ఫేస్బుక్లో లింక్ పంపించి బ్రో షేర్ ఇట్ బ్రో అనగానే మళ్ళీ నేను అది షేర్ చేసాను. అంటే అంత ఒక ర్యాప్ అనమాట. సో ఇప్పటికీ సందీప్ అన్న ఏదైనా అర్జెంట్ నాకు ఏదైనా అవసరం ఉంది, లేదు నేను ప్రాపర్గా ఒక మంచి సినిమా చేసిందంటే ఖచ్చితంగా ఆ సినిమా ట్రైలరో టీజర్కో సందీప్ అన్న నేను ఇన్వైట్ చేసుకోగలుగుతా. ఎందుకంటే ఉన్నారు కదా అని ప్రతి చిన్నదానికి మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో నిజంగా మంచిది తీసినప్పుడు నాకు సురేష్ బాబు గారు కూడా నా స్ట్రగుల్ చూసి ఆయన కనెక్ట్ అయ్యారు నాకు. సో ఇప్పటికీ నా అప్డేట్స్ అంటే ఏం చేస్తున్నావు ఏంటి అని. ఎందుకంటే నేను నమస్తే సేట్జీ అనే సినిమా తక్కువ బడ్జెట్లో తీసాండి, దానికి వాసవి సంఘం వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. మహబూబాద్ అనే డిస్టిక్లో ముకుంద థియేటర్లో అవతార్ సినిమా తీసేసి నా సినిమా వేస్తే దానికి 2000 కలెక్షన్ వస్తే నాకు 18,000 కలెక్షన్ వచ్చింది. సో ఆ రిపోర్ట్ అనేది వీళ్ళు చూస్తారు, ప్రతి థియేటర్లో ఎక్కడ ఏముంటుంది అనేది ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు తెలుసుకుంటారు. సో ఆ సందర్భంలో నా పేరు సురేష్ బాబు గారికి తెలవడం, అనుకోకుండా దక్ష సినిమా ప్రమోషన్లో ఆయన కలవడం, అప్పుడు నాకు అప్పటి నుంచి నాకు సురేష్ బాబు గారు కూడా క్లోజ్ అనమాట. సో వీళ్ళందరినీ నేను మంచి సినిమా తీసిన నాకు అనిపిస్తుంది, నేను తీసిన సినిమా ఎక్కడ పోతుంది ఎక్కడ అంటే ఇప్పుడు మనం తీసిన సినిమా మనకు మంచిగా ఉంటుంది. సో అట్లా ఇంతమంది తెలిసినా కూడా నేను ఇప్పుడు వాళ్ళెవరిని నేను ఉపయోగించుకోను, వాళ్ళ బ్లెస్సింగ్స్ అని నా పెద్ద సినిమాకు ఉండాలి. అంటే సందీప్ రెడ్డి వంగ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్, మీ పక్క ఊరే అన్నారు, అంటే మీరు ఆయన్ని చాలా చిన్నప్పటి నుంచి చూసుంటారు అనమాట. అంటే సందీప్ రెడ్డి వంగ అనగానే ఆయనలో ఒక రకమైన మాస్ పల్స్ ఉంటాయి. అంటే సినిమా తీయడమే కాదు, ఇంటర్వ్యూలో కానీ ఆయన మాట్లాడే విధానంలో కానీ ఆ రఫ్ కానీ ఆ రగడు కానీ ఆ విధానం ఉంటుందని చెప్పి చాలామంది ఆయన రౌడీ అంటుంటారు. ఊర్లో ఎట్టుండేవారు ఆయన? రౌడీ కాదు, అది నేటివిటీ. మా సైడ్ అంతే. ఇప్పుడు నేను ఉన్నా కదా, కొంచెం మా పేరెంట్స్ అరే అలా ఉండు అన్నారు కాబట్టి అట్లా, లేకపోతే అందరిది ఆల్మోస్ట్ అలానే ఉంటారు, జెన్యున్గా ఉంటారు అంతే. అది చూడడానికి రౌడీ అనే ఫీలింగ్ కానీ జెన్యున్గా హానెస్ట్, ఎవరిని మోసం చేయడానికి కాదు. సందీప్ అన్నైనా ఎవరైనా వాళ్ళు ఉండడం అది నేటివిటీ, నేను ఇలానే ఉంటా అని చూపించుకోవడం అంతే. సూపర్. సో ఇప్పుడు యానిమల్లో ఆయన క్యారెక్టర్ అయినా కానివ్వండి, లేకపోతే అర్జున్ రెడ్డిలో కానివ్వండి, సందీప్ అన్న ఐడియాలజీ అది. సో ఐడియాలజీ అలా ఉంటుంది. బేసిక్గా ఆయన చాలా కూల్ పర్సన్. ఓకే. అండ్ సాయి కృష్ణ ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్ట్, ఈ మూడు అనిపించుకోవాలి. సో దానికోసం ఎంత స్ట్రగుల్ అయినా పడుతా కూడా. మరి పెళ్ళి ఇక చెప్పలేం, వాళ్ళ లక్ అది, ఎవరు వస్తారో వాళ్ళ లక్, నా లక్ అనుకోవాలి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ప్రయాణంలో మీరు అనుకున్నవన్నీ మీరు సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.